సోమవారం స్థానిక కలెక్టరేట్లోని జాషువా కాన్ఫరెన్స్ హాల్లో P4 మొదటి వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలో ఉత్తమ మార్గదర్శకులుగా నిలిచిన వారిని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ సమాజానికి సొంత ఊరి కోసం ఏదైనా చేయాలి అనుకునే వారి కోసం P4 కార్యక్రమం ఒక చక్కని అవకాశం అన్నారు. మార్గదర్శకులుగా స్థానిక సచివాలయంలో నమోదైన వారికి గ్రామంలో బంగారు కుటుంబాల వివరాలు, గ్రామానికి అవసరమైన చర్యల గురించి వివరాలు తెలుస్తాయన్నారు. ఇది కేవలం ఆర్థిక సహాయానికి సంబంధించిన కార్యక్రమం మాత్రమే కాదని, పేద కుటుంబాల్లోని పిల్లలకు అభివృద్ధి కోసం ఎలాంటి ఉన్నత చదువులు చదవాలి, మంచి ఉద్యోగం ఎలా పొందాలి వంటి అంశాలపై గైడెన్స్ ఇవ్వడం వంటి కార్యక్రమాలు కూడా చేయొచ్చన్నారు. ప్రభుత్వ పథకాలను గురించి అవగాహన కల్పించవచ్చన్నారు. మార్గదర్శకులుగా నిలిచి సమాజ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్నామని వారికి ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబు గారు ధన్యవాదాలు తెలిపారు. గౌరవ కలెక్టర్ గారిని జ్యోతి ప్రకటన చేయవలసిందిగా కోరుచున్నాము. మరియు ఆర్డీఓ గారిని కూడా జ్యోతి ప్రకటన చేయవలసిందిగా కోరుచున్నాము. చేపట్టినప్పుడు ఈ కార్యక్రమం నిజంగా అమలు జరుగుద్దా లేదా అని అందరూ అనుకున్నారు. కానీ అనుకోని రీతిలో ఇవాళ ఎంతోమంది మరి బంగారు కుటుంబాలని కాపాడుకుంటూ మార్గదర్శులుగా రావడం జరిగింది. మరి ముందు వరుసలో ఉన్న వాళ్ళందరూ కూడా మార్గదర్శులు. మనం అందరం కూడా తెలియకుండా ఏదో సహాయం చేస్తూ ఉంటాం. ప్రతి ఒక్కళ్ళని కూడా, చిన్నవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఒక ఆటో డ్రైవర్ కావచ్చు, ఒక డాక్టర్ కావచ్చు, తెలియకుండా సహాయం చేస్తుంటాము. దాన్నే P4 అంటాము. ఇవాళ దాన్ని మనం రికార్డులో ఎక్కించి అందరికి కూడా అవార్డులు ఇవ్వడానికి, బంగారు కుటుంబాలకి కాపాడిన మార్గదర్శకులందరికీ కూడా ఇవాళ మనం గౌరవించుకోవడానికి ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. అంటే మనం అనుకుంటాం ఏదో చిన్నదే కదా సహాయం అనుకుంటాం. సంక్రాంతి పండుగప్పుడు ఒక హరిదాస్ గారు పొద్దున్నే మన ఇంటి ముందుకు వస్తారు. సరావుపేట్ ఎమ్మెల్యే అరవింద్ బాబు గారికి, ఆర్డీఓ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, సిపిఓ గారికి, ఇతర అధికారులకి, ప్రజాప్రతినిధులకి అందరికీ నమస్కారం. P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. ఇది 1 సంవత్సరం క్రితం మన సీఎం గారు రాష్ట్ర వ్యాప్తంగా ఇది లాంచ్ చేశారు. మన జిల్లా చూస్తే 35,000 మందిని బంగారు కుటుంబాలుగా, దీంట్లో 35,000 మందిని మార్గదర్శిస్గా దీంట్లో నమోదు చేయడం జరిగింది. 3 లక్షల పైన బంగారు కుటుంబాలని దీని కింద నమోదు చేయడం జరిగింది. అంటే ఎవరికి సహాయం కావాలి, కొంచెం వెనుకపడి ఉన్నారు, వాళ్ళ ఆదాయం కావచ్చు, చదువు కావచ్చు, అదర్ ప్రథమంగా మన గౌరవ శాసనసభ్యులు శ్రీ అరవింద్ బాబు గారు మాట్లాడవలసింది, దీన్ని చక్కగా నిర్వహించడానికి తోడ్పడవలసింది